బామ్మా. ఇప్పుడు కాదని ఎవరన్నారా? బామ్మా, మీ మహాలక్ష్మి నన్ను కోపంగా చూస్తుంది. తన పేరు నీకెలా తెలుసు? అమ్మే చెప్పింది. ఓ, నువ్వు వస్తావని తెలుసు, కానీ ఎప్పుడు ఏ రోజు వస్తావనేది మీ అమ్మ నాతో చెప్పనే లేదు. అమ్మ మహా, ఈ పెట్టి తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. అదంతా ఏమొద్దు బామ్మా, నేను తీసుకెళ్తాను. చెప్పాను కదా, కలలో ఒకరితో పెళ్లి జరిగిందని. ఆయన వచ్చారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన చూడ్డానికి అందంగా ఉన్నారు. నేనేం మనసులో పెట్టుకుని చెప్పలేదు, మామూలుగానే చెప్పాను. ఏమిటి, లండన్కి వెళ్తున్నావా? అక్కడ మంచి ఉద్యోగం, మంచి చదువు, కానీ ఇక్కడే ఏ చేంజ్ లేదు. అదే గ్రామ్ ఫోన్, అదే టేబుల్, అవే టాబ్లెట్స్, సేమ్ బామ్మ. ఒకే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆ మహా ఒక్కతే. తను ఉన్నందువల్లేరా శుభ్రంగా తిని పడుకోగలుగుతున్నాను. ఒరే నాన్న, ఏమిట్రా ఈ గడ్డం? తీసేయకూడదు పిల్లిలాగా. అయ్యో బామ్మ, దీనికోసం అమ్మని బతివులాడుకొని కష్టపడి పర్మిషన్ తీసుకున్నాను. అది కూడా లండన్ వెళ్లే వరకే. నీకిష్టమైతే లండన్ వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా. తనకేమైనా తెలుస్తుందా ఏమిటి? అమ్మకు నచ్చిన ఏ విషయాన్నైనా ఏ ఊళ్ళోనైనా నేను చేయను. అలా చేయకూడదు కూడా. అమ్మ పాపం కదా బామ్మ. పాపమేరా, అది అచ్చంగా మా అమ్మ లాంటిది. మహా పట్టుదల కలది కూడాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు. ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాట్లు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నువ్వు గుడి కట్టి పూజించాలిరా. సరే, చాలా టైం అయింది. నువ్వు భోంచేసి పడుకో, ఉదయం మాట్లాడుకుందాం. నేను చూసుకుంటాను బామ్మ, మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి, సరేనా? గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ రా నాన్న. ఏంటి మహా, పొద్దునుంచి కనిపించనే లేదు? పని ఎక్కువగా ఉందా? అవునక్క, ఒక్కటే పని. బెంగళూరు నుంచి మామగారి మనవడు వచ్చాడు. ఎవరు? మన రాజ్యం కొడుకా? ఏంటిది? అవి బెల్లం కొడుములు. వేడివేడిగా తినండి, ఆయనకి చాలా ఇష్టమట, అందుకే చేశాను. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? ఆయన లండన్ వెళ్తున్నారట. దానికెందుకు పళనికి రావడం? ఓ, పళని దారిలో వెళ్తే లండన్ దగ్గర. ఫారెన్ వెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉంటారు కదా, అందుకే తన బామ్మతో కొన్నాళ్ళు గడపాలని వచ్చారట. అలాగా? తను ఒక్కడే వచ్చాడా? తోడుగా రాజ్యాన్ని కూడా తీసుకొచ్చాడా? ఆవిడ వచ్చే వారం వస్తారట. సరే, నేను పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి మనోని కలుస్తానని చెప్పు. నాకు బోలెడంత పనుంది, నేను తర్వాత వస్తానక్క. జాగ్రత్తగా దిగు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవశ్చః సుధీర్భోక్. ఏం బాబు, నువ్వు లండన్కి వెళ్లే తీరాలా? ఏం బామ్మా? ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా మంచి జాబ్ అని చెప్పావు కదా. చదువుకుని బాగా సంపాదించాలంటే లండన్కి వెళ్లే తీరాలి. దేవుడా, నిన్ను కూడా మీ అమ్మ చెడగొట్టిందట్రా? అది కాదు నాన్నా, ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూడ్డానికి రాగలుగుతావో లేదోనని. ఏంటి బామ్మ అలా అంటున్నారు? ప్రపంచమంతా చిన్నది మన అరచేతిలోకి వచ్చింది. చూడండి, ఇదే గూగుల్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇది వాళ్ళని నా ఇది తిరువీధిలో ఉన్న మన ఇల్లు. ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లోంచి నేను లండన్లో వర్క్ చేయబోయే కంపెనీకి వెళ్తున్నాను. వెళ్దామా? ఇదే మా ఆఫీస్, గార్లాండ్ కన్స్ట్రక్షన్స్. దీనికి కూడా దూరం అంటున్నారే, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఏమిటో బాబు, ఆ కాలంలో టీవీనే సరిగ్గా తెలియదు. ఇప్పుడు ప్రపంచమే టీవీ అయిపోయింది. అదిగో మీ డాక్టర్ వచ్చేసింది. జాగ్రత్తమ్మా, ఏదో చేంజ్ తెలుస్తుంది. ఏమిటమ్మా ఈవేళ లంగా ఓణి వేసుకున్నావు? కాదు, పార్వతి బామ్మ చెప్పింది మగవాళ్ళున్న ఇంట్లో పద్ధతిగా ఉండాలని. మహా 143
మహా 143. రే అదేంట్రా 143? అదేంటంటే ఒక్క రోజుకి 4 మాత్రలు చొప్పున 3 పూట్ల ఇవ్వాలట. అవన్నీ తను సరిగ్గానే ఇస్తుంది పోరా. ఎవరు వస్తున్నట్టున్నారు? ఎవరు రావట్లేదు, ఊరికే చెప్పాను. స్వామి నిజంగానే ఎవరు వస్తున్నారు స్వామి? ఎవరది? టైం అయింది, ఇంకా వేడి నీళ్ళు పెట్టి అయ్యో, ఇద్దరు ముసలాళ్ళు వస్తున్నారే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? స్వామి